మేల్కో లేమ్మో మేల్కో లేమ్మో రరమ్మో విశ్వాసీ నీ సాక్ష్యము నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. పాట సంఖ్య 603. పాత పుస్తకాలు అంటే 592. 603 592. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తము నీవు పొందేదావు. తప్పక న్యాయము పొందేదావు. సమస్తము నీవు పొందేదావు. తప్పక న్యాయము పొందేదావు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినాను. భయపడకుము, ప్రభువే నీకు జయము నిచ్చును. భయపడకుము,
ప్రభువే నీకు జయము నేర్చును. ప్రార్థించుము నీ జీవితములో సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో అది సుఖములొందేదవు. ప్రభు వచ్చే వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభు వచ్చే వేళయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది లొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమము నాకు ఆధారమాగును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును,
క్షేమాములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమాములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. పాట సంఖ్య 607. పాత పుస్తకం 594. 607 594. ఆహా ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసేను. ఆహా నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసేను. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. వెదకుచు వచ్చిన యేసుని హృదయాన కోరి స్తుతింతుము. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం, ఏమానందం సఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి దాచెను. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించి నందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించి నందునా. రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. రక్షకుడు యేసుని గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. ఏమానందం, ఏమానందం చెప్పసఖ్యమా. ఏమానందం, ఏమానందం సఖ్యమా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజుని స్తుతింతుమో. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజుని స్తుతింతుమో. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. నరాజాగు యేసు నా వృజనముల మన్నించి వేసెను. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను. నన్ను నేను వేయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఇదే భాగాన్ని మరలా మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలు 166వ పేజీ. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను. నన్ను నేను వేయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు మీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు. దాని కొరకే నీకు పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మేము స్తుతిస్తాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది. వచ్చిన వారి కొరకే నీకు వందనములు. వారితో మీరు మాట్లాడుతురండి. ఆ యొక్క దాసుని ఏ మంచి లేని వాడును, గతపతనాలు కలిగిన వాడును నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ ప్రజల ముందు నిలబడినప్పుడు నీ అభిషేకం అనుగ్రహించి వాడుకుంటామని ప్రార్థన చేస్తాం. నీ మహిమ కొరకు, వారి ఆత్మీయ క్షేమం కొరకే వాడుకున్నాను. నా క్రియలను బట్టి నేను వాడినే నీ కృపను బట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాను ఎరిగి వినయపూర్వకమైన పరిచయం చేయడం కొరకే సహాయపడుతున్నాను. అపవాది యొక్క ప్రతిక్రియపై విజయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకు నన్ను వాటి మీ మాటలు ఉంచుతారమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఆత్మ కొరకై ఆయనకు కలిగి ఉన్నదంతా కూడా బహు సంతోషముగా ఏం చేస్తా అంటున్నాడు? ఆయన వేయపరుస్తా అంటున్నాడు, అంటే ఖర్చు చేస్తా అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి లేదా పరలోక రాజ్యం గురించి దేవుడు చెప్పినప్పుడు మంచి ముత్యం ఎదుగుచున్నటువంటి ఒక వర్తకుడు గురించి ఆయన ఏం చేశాడు? చెప్పాడు ఉపమానం. అది దొరికినప్పుడు సంతోషంతో వెళ్ళి ఏం చేస్తాడు? తన కలిగినంత అమ్మి ఏం సంపాదించుకుంటాడు? ఆ మంచి ముత్యమును
ఎందుకంటే అదంతా విలువైనది, అదంతా విలువైనది. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మనం చూడగలిగితే పౌలుకి ఏది విలువైంది? పౌలపోస్తుడికు ఏది విలువైంది? ఏది విలువైందంటే ఆత్మలు ఎట్లాంటివి విలువ. అందుకే అంటాడు కదా, నాకు కలిగినది యావత్తును, కాబట్టి నాకు కలిగినది యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా. ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో దీని కొరకై మనము భారము కలిగిన వారముగా ఉండాలి. ఒక ఆత్మను నేనేం చేయాలా? రక్షణలోనికి తీసుకురావాలి. మనం ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా ఒక ఆత్మను నేను ఏం చేయాలా అంటే, నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వు చేత పట్టుకునవలసింది, లేకపోతే ఆయన ఎదుట నువ్వు సిగ్గుపడనక్కర్లేని వాడిగా నిలబడడానికి ఏముండాలి నీ దగ్గర? ఏముండాలి? కొన్ని ఆత్మలు ఏం చేయాలి? నీ ద్వారా రక్షణలోనికి రావాలి. అందుకే పౌలపోస్తుడు అంటాడు, నాకు కలిగినది యావత్తు, కొంచెం కాదు, నాకు కలిగినది యావత్తు కూడా మీ ఆత్మల కొరకై ఎట్లాగూ సంతోషముగా. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇహమందు ఏం విడిచిపెడతావో, ఇహమందు దేనిని ఖర్చు చేస్తావో దాని కొరకై పరలోకంలో నీకు ఎన్ని 100 రెట్లు బహుమానం. ఈయన దేని కొరకు? వ్యర్థమైన దాని కొరకు కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, వ్యర్థమైన దాని కొరకు లేదా ఆహారము కాని దాని కొరకు మీ రోకలు ఎలా ఖర్చు చేస్తారు? ఆహారము కాని దాని కొరకు మీ రోకలను ఏం చేయొద్దు? ఖర్చు చేయదు. కానీ దేని కొరకు ఖర్చు చేయాలా? పౌలపోస్తుడు చెప్తా ఉన్నాడు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు నేను ఎట్లాగు ఆ మాట ప్రాముఖ్యమే. ఎట్లాగు? సంతోషముతో. ఎట్లాగు? ప్రభునందు ప్రేమింటి వారులారా, నీ శ్రమ, నీ కష్టం, నీ డబ్బు, నీ అన్నీ కూడా ఆత్మల కొరకు ఇచ్చేది ఎట్లా ఉండాలా? సంతోషం. బాధ కాదు, సంతోషముతో ఏం చేస్తూ ఉంటాడు? ఆయన వేయిపరుస్తాడు, ఖర్చు చేస్తాను అంటున్నాడు. ఆయనకు ఏది ప్రాముఖ్యమై అంటే ఈ లోక సంగతులు ఏది కాదు, ఒక ఆత్మ ఏం చేయాలి? ఆయన సంపాదించా. నేను ప్రార్థించడానికి వచ్చాం, ప్రభువా నా ద్వారా ఒక వ్యక్తి ఏం చేయాలా? రక్షణలోనికి రావాలి. అది నీ ప్రవర్తన ద్వారా కావచ్చు, నీ ప్రేమ ద్వారా కావచ్చు, నీ భక్తి ద్వారా కావచ్చు, లేకపోతే నీ సహనం ద్వారా కావచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, అవన్నిటి ద్వారా ఏం చేయబడ్డారు? ఆత్మలు రక్షించబడ్డాయి. సహనము, అంత సహనం ఎట్లా వచ్చింది? ప్రభునందు ప్రేమింటి వారులారా, సహనం అనేసరికి యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా. ఆయన ఎంత సహనంగా ఉన్నాడో. ప్రభునందు ప్రేమింటి వారులారా, గత దినాల్లో మనం చూడగలిగితే ఎంతమంది శ్రమల ద్వారా, ఇరుకు ద్వారా, ఇబ్బంది ద్వారా, కష్టము ద్వారా వచ్చారో దేవుని పనికి, దేవుని కొరకు ఇప్పుడు ఈ దినాలలో అన్ని శ్రమలు లేవు, అన్ని కష్టాలు లేవు, అన్ని ఇబ్బందులు లేవు. అదవుతా ఉందా? ఒక ఆయన భార్య యేసుప్రభువుని నమ్ముకుందని ఈ చెవులు ముక్కు కోసేసాడు ఒక ఆయన. అంటే ఈ చెవులు ముక్కు పోతే మరి మొహం అంతా మంచిగా ఉండదు కదా, బయటికి వెళ్తానికి సిగ్గుపడతాడు కదా అని చెప్పి ఏం చేశాడు? చెవులు ముక్కు కోసేసాడు. ప్రభువునందు ప్రేమింటి వారులారా, దేవుని విడిచిపెట్టలేదు ఆమె, దేవుని విడిచిపెట్టలే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, కొన్ని ఆత్మలు మనం ప్రార్థనకు వచ్చాం, మంచిదే. దేని కొరకయ్యా ప్రార్థన? ప్రభువా నేను నీ ఎదుటి నిలబడినప్పుడు నా ఖాతాలో ఏముండాలా? చూడండి, నీ ఖాతాలో డబ్బు ఉందనుకోండి, నీకు ఎట్లా ఉంటుంది? నీ కుమార్తె పెళ్లి పెట్టుకున్నావు, లేకపోతే నీ కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కున్నావు, లేకపోతే ఒక స్థలం కొనుక్కున్నావు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నావు, సరిపోయినంత డబ్బు నీ బ్యాంక్ అకౌంట్లో ఉంది. నీకేముండదు? చెప్పాలి, ఏముండదు? భయం ఉండదు, నీకు చింత ఉండదు, నీకు కలవరం ఉండదు. ఎందుకు? ఉన్నది కదా, డబ్బు ఉందా లేదా? ఉంది. నీకు 50 లక్షలు అవసరం, 50 లక్షల కన్నా పైనే ఉంది నీ దగ్గర. నువ్వు ఎందుకు కలత పడతావు? మంచిదే. దేని కొరకు? నీ ఇక లోకంలో
నీకుండేటువంటి వాటి కొరకు. మరి దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇది ఎన్నిక రాదు, ఇది చిమ్మట పట్టేది, ఇది అక్కడ మారదది. అదవుతుందా? అక్కడికి ఏమి తీసుకుపోలేం. కాకపోతే ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ దగ్గర ఏముండాలా? కొన్ని ఆత్మలు ఉండాలి. ఏముండాలా? కొన్ని ఆత్మలు ఉండాలా. ఆ ఆత్మ కనుక నువ్వు సంపాదించగలిగితే, ఆత్మ కొరకే నీవు భూమి మీద వేయపరుచుకుంటే అదవుతుందా? అంటే డబ్బేమి కాదు. ఒక్కొక్క దగ్గర ప్రేమ పనిచేస్తుంది, ఒక్కొక్క దగ్గర సహనం పనిచేస్తుంది, ఒక్కొక్క దగ్గర త్యాగం పనిచేస్తుంది. మెట్టుకు ఏ రీతిగా అయినా కానీ ఒక ఆత్మను ఏం చేయాలా? దాని కొరకై నిన్ను వేయిపరుచుకోవాలా. మనము వేయిపరుచుకోవట్లా. పౌలు ఎంత చక్కగా రాశాడంటే కొరింథీయులకు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా ఏం చేస్తాను? నేను వేయిపరుస్తాను. ఒక ఆత్మ రక్షించబడి కొరకాయి, ఒక ఆత్మ రక్షించబడి కొరకాయి. అడుగుతా ఉన్నావా? ఒక ఆత్మ రక్షించబడి కొరకాయి. ఒక సహోదరి ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకుంటా ఉంటే ఆమె వ్యాపార దృష్టితో చేసేది కాదంట. దేవుని వాక్యం ఎవరైతే చక్కగా వింటా ఉన్నారో వారికి బయటికంటే తక్కువ, ఎక్కువ లాభం వచ్చినా కానీ వారు దేవుని వాక్యం వినాలా, నన్నే పిలవాలా అని చెప్పి ఆమె కూరగాయలు తక్కువ రేటుకి అమ్మి ఇచ్చిన చోడల్లా సువార్త చేస్తూ ఉండే. ఒక వ్యక్తి ఇది గమనించాడు. తన భార్యకు యేసుప్రభు మాటలు చెప్తా ఉంది కూరగాయలు అమ్మే ఆవిడ అని చెప్పి దినాన్ని చేశాడు. అమ్మ, రేపు నుంచి ఏం చేయొద్దు, మా ఇంటికి రాకు, నీ దగ్గర మేము కూరగాయలు కొనం. ఇప్పుడు ఎంతో నిష్ఠూరపరిచి లేకపోతే కాని మాటలు మాట్లాడి పంపించేస్తే యథావిధిగా మళ్ళా రేపు వచ్చింది ఆమె, కూరగాయలు అంటే ఆయన సిగ్గుందమ్మా నీకు, నిన్నగా చెప్పాను రావద్దని, మా గుమ్మ ఎక్కద్దన్నాను కదా, నీ దగ్గర కూరగాయలు కొనమని చెప్పాను కదా. ఇలాగూ రోజు వెళ్తూ ఉంది. ఆయన రోజు తోలనాడుతూ ఉన్నాడు. ఏంటంటే సరే అని చెప్పి ఆవిడేమో మానలేదు. ఒక దినాన ఆమె మరలా యథావిధిగా ప్రతిదినం వెళ్ళినట్టుగానే అమ్మ కూరగాయలు అంటే, ఈ దినాన ఆయన లేడు, ఎడగో వెళ్ళాడు పని మీద. ఆయన అప్పుడు ఆ ఇంటి ఆవిడ వచ్చింది. అమ్మ, నీ దగ్గర మేము కూరగాయలు కొనట్లా, మా ఆయన నిన్ను ఎంతో తోలనాడుతూ ఉన్నాడు, నువ్వు వస్తే ఎంతో కాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఎందుకు మరి ఇంత ప్రాగ్లాట్ నీకు ఏమొస్తుంది, ఏం కలిసి వస్తుంది? అప్పుడు ఆమె చెప్పిందంట, అమ్మా, నా కొరకు యేసుప్రభు వారు ఉమ్ము వేయించుకున్నాడు, నా కొరకు యేసుప్రభు వారు యెరూషలేము వీధుల్లో పాపం చేయనటువంటి వాడు బరువుసులను ఎత్తుకుని మోసాడు. ఆయన పడిన శ్రమ, బాధ, కష్టము అవన్నిటి ముందు నన్నేం కొట్టలేదు, మీరు ఏదో రెండు మాటలు అంటూ ఉన్నారంతే, నన్నేం కొట్టట్లా. కానీ ఆ ప్రేమను నీకు తెలియపరచుడి కొరకు యేసుప్రభు వారు నా కొరకే ఎంత ప్రేమ చూపించాడో, నా కొరకే ఎంత అవమానం పొందాడో, నన్ను రక్షించుడి కొరకే ఎంత శ్రేష్టమైనటువంటి కార్యము చేయడానికి ఆయన పూడుకున్నాడు. అది నేను కూడా ఈ భూమి మీద ఏం చేయాలా? అప్పుడు ఆమె చెప్పిందంట, ఆ యేసు ప్రభు ఎవరికి కావాలా? నాకు కూడా. అవమానం తట్టుకుంది, ఆ నింద తట్టుకుంది, ఆ యొక్క చేత్కారం తట్టుకుంది. ఒక దినాన ఒక ఆత్మ ఏం చేయబడింది? ఇది మంచిదే, చెడ్డ పని ఏం కాదు. ఒక దినాన ఆయన ఎదుటి నిలబడినప్పుడు నీకేముంటుంది చెప్పు? నీకేముంటుంది? బహుమానం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆత్మ పౌలపోస్తుడు అంటాడు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకై బహు సంతోషముగా నేను వేయపరిచేదను. నేను నా జీవితంలో ఒక ఆత్మను సంపాదించుకుంటాను. వేయపరచడం అంటే సమయము కదా. ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి ఏదో ఒక రీతిగా సమయం చేసుకుని, అది అవుతుందా? ఏదో ఒక రీతిగా ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చేంతవరకు ఏం చేయాలి? నువ్వు వేచి ఉండాల. అదవుతుంది. పండు పక్వానికి వచ్చిన తర్వాత తింటే ఎలా ఉంటుంది? రుచికరంగా ఉంటుంది. దేహానికి ఏంటది? ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అదే
పండు పక్వానికి రాకుండా తిన్నాం అనుకోండి, అది వగరగా ఉంటుంది, మనకి ఏం ఉపయోగం ఉండదు, దేహానికి ఏమీ ఉపయోగం. ప్రతి ఆత్మ కొరకైనటువంటి అసలు ఆ యొక్క సంగతి చదువుతా ఉన్నా. పంజాబ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి, ప్రభువా ఇక్కడ నుండి నువ్వేం చేయాలి దైవ సేవకులు, అదే అంట ఆయన ప్రార్థన. ఆయన ఎప్పుడు రోడ్డు మీద కూడా కనపడగడంట, ఎప్పుడు బయటికే రాలేదంట. ఏం చేశాడు? ప్రార్థన. ప్రభువా ఇక్కడ నుండి ఎవరు లేవాలా? దైవజనులు. అలాగే ఎవరు వచ్చారు? పంజాబ్ నుండి ఎవరు వచ్చారు? సాధు సుందర్ సింగ్ గారు వచ్చారా? తర్వాత భక్త్ సింగ్ గారు వచ్చారు. ఒక ఆత్మ కొరకై ఆయన మరి ఎంత వేయిపరుచుకున్నాడు, బయటకు కూడా రాలేదంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు, ఎంత సంతోషంగా చేసి ఉంటాడు. అది కూడా ప్రాముఖ్యమే. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకేం దొరుకుద్ది? బహుమానం. ఇష్టపడి చేయాలి. ప్రార్థన వచ్చాం కదా, సమయానికి కూడా చేయాలి కదా అనేది కాదు. ఇది ఇష్టంతో కూడుకున్నదిగా ఉండాలి. పౌలు తన జీవితంలో ఒక ఆత్మను సంపాదించుడి కొరకాయ, లేదా ఆత్మల సంపాదన కొరకాయ ఏం చేశాడు? ఎదుగుతా ఉన్నాం. ఆయన యవన ప్రాయంలో రక్షించబడిన తర్వాత ఇంకా జీవితం అంతా దేని కొరకు వేయపరిచాడు? దేని కొరకు? ఇంకొక పని లేదు. ఆయనకు కుటుంబం లేదు. ఆయన పని అంతా ఏంటి? అట్లాంటి వారిని మనం కూడా మన కళ్ళతో చూసాం. సుందర్ సింగ్ గారు, ఇంకా ఆయన కుటుంబం లేదు, దేవుని ప్రజలే, దేవుని మాటలే, చెప్పేది చెప్పినట్టే. ఎంత వాక్యమో, ఎంత వాక్యం. జీవితకాలంలో ఆయన సంగతి ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. దైవజనుడు ఎంత చక్కగా ఎన్ని ఆత్మలు రక్షణ పొందాయో ఆయన ద్వారా, ఎన్ని సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయో, ఎంత పరిచర్య జరుగుతూ ఉందో. ఈ దినం కూడా ఏం లేదు, ఆయన లేడు కానీ పరిచర్య ఏం జరుగుతూ ఉంది? ఇదంతా ఆయన ప్రయాసే, ఆయన ప్రార్థనే, ఆయన ఫలమే. ఒక దినాన నీవు నేను ఉండవు, కానీ ఆత్మలు ఏం చేయాలి? దాని కొరకై నువ్వు ప్రయాసపడాలా, దాని కొరకై నువ్వు ప్రార్థన చేయాలా, దాని కొరకై నువ్వు వేయిపరుచుకోవాలా. ఎదుగుతా ఉన్నావా? కొంత శ్రమ ఉంటుంది, కొంత నింద ఉంటుంది, కొంత కష్టం ఉంటుంది, కొంత వ్యయం ఉంటుంది. మెట్టుకు ఏదైనా కానీ ఏం చేయాలి? కొన్ని ఆత్మలను నేను సంపాదించి ప్రార్థన చేయాలి. ముందు ఆత్మ యొక్క విలువ ఎంత గొప్పదో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో, చూడండి ఎలీషా ఏం అడుగుతా ఉన్నాడు? ఎలీషా దగ్గర శిష్యర్కం చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, గేహజీ. ఆయన ఏమడిగాడు? అయ్యా 2 మణుగుల వెండి, 2 జతల బట్టలు. ఇప్పుడు ఒకవేళ ఏలి ఎడగిలిపోతా ఉన్నాడు, ఏలి ఎడగిలిపోతా ఉన్నాడు, పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆరోహణం అయిపోవడానికి, లేదా దేవుడు ఆయన తీసుకుపోవడానికి సమయం ఆసనం అయిపోయింది. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు ఏం కావాలి నీకు? ఏం కావాలి? నేనైతే ఏమడుగుతాను? నేనైతే ఏమడుగుతాను? ఏమి అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది కదా. భక్సింగ్ గారు ఒకసారి ఒక దైవ సేవకుని పిలిచి అడిగాడంట, ఏమయ్యా నీకేం కావాలో అడుగు ఇస్తాను, ఇస్తానంటే మామూలుగా మరి దైవజుడు అంటే మాటే కదా, మాటే అంటే వారు ఇంకొక మాట వారి జీవితంలో ఉండదు కదా. అయితే
ఏం కావాలో అడుగు అంటే ఆయన అడిగాడు, ఆయన ఇచ్చేశాడు. ఎవరు? భక్సింగ్ గారు. ఇప్పుడు వచ్చేసాడంట. వచ్చి మందిరంలో ఇంకా సేవకులు ఉన్నారంట, ఆయనతో పాటు ట్రైనీ సేవకులు అందరూ ఉన్నారు. ఆయన అంటే ఇప్పుడు ఈయన అందరితో వచ్చి సంతోషంగా చెప్తా ఉన్నాడంట, భక్సింగ్ గారు నన్ను పిలిచాడు, భక్సింగ్ గారు నన్ను పిలిచాడు, నీకేం కావాలి అడుగు నేను ఇస్తానన్నాడు. అంటే వీళ్ళకి ఎంత సంతోషం. ఏమడిగో 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 అని అన్నాడు. ఒక ఆయన అంటే ఆయన కోటి అడగపోయావా, ఏమడగా ఆయన కోటి అడగపోయావా అన్నాడు. ఒక ఆయన అన్నాడంట, వచ్చిన నెల ఆయన అమెరికా వెళ్తున్నాడు, నిన్ను కూడా తీసుకెళ్ళి అడగపోయావా అన్నాడంట. ఒక ఆయన అన్నాడంట, పెళ్లి చేసేమని అడగపోయావా అన్నాడంట. ఒక ఆయన అన్నాడంట, ఏదైనా సంఘం ఇచ్చేమని అడగపోయావా అన్నాడంట. ఇవన్నీ అనేసరికి ఆయనకి జ్వరం వచ్చేసిందంట. ఆయన ఏమడిగాడంటే, మీకు చెప్పుల చేత ఒకటి ఏమన్నాడు అన్నాడు. ఏమన్నాడు? మీకు చెప్పుల చేత ఒకటి ఏమన్నా అడిగాడంట భక్సింగ్ గారిని. ఆయన ఇచ్చాడు, ఈయన నేర్చుకున్నాడు. సామాన్యమైన సంగతి కాదు. చెప్పులంటే ఆయన అడుగులు భక్సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయన చెప్పాడు తిమోతి గారు, ఆయన అడుగులు అడుగు వేసి నడవగలిగిన వాడు ఎవడు? ఆయనలా ప్రార్థన చేయగలిగిన వాడు ఎవడు? ఆయనలాగా నిత్య బంధకములో ఉండగలిగిన వాడు ఎవడు? అడుగుతా ఉన్నావా? ఆయన ఎలా ఉన్నాడు? నిత్య బంధకములు. ఒక ఆత్మను సంపాదించేటి కొరకై ఎంత ప్రయాస, ఎన్ని సంవత్సరాలు నిద్రాహారాలు లేవు. ఎందుకంటే ఈ దినాల్లో ఇంకా అప్పుడు ఇంత దాన్ని ఏమంటారంటే ప్రయాణ సాధనాలు అంత లేవు. అదవుతా ఉందా? ఆయన తిమోతి గారు చెప్తా ఉన్నాడు, ఎక్కడో నెల్లూరులో ఎవరో సహోదరుడు చనిపోయాడని వర్తమానం వచ్చింది. వెళ్ళారు. ఓఎం ట్రక్కులు ఉండేయండి అప్పుడు, ఓఎం ట్రక్కులు వెళ్ళారంట. 12 గంటలెంతో ప్రయాణం అంట. వెళ్ళి బరిలు చేస్తూ ఉన్నప్పుడే మళ్ళీ హెబ్రోన్లో ఎవరో అప్పాజీ గారు ఎవరో చనిపోయారని మళ్ళీ ఫోన్ వచ్చిందంట. మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ బయలుదేరారంట. ఇప్పుడు ఈయన అనుకున్నాడంట, ఈయన బాడీ మామూలు బాడీ అంటావా, స్టీల్ బాడీ అంటావా? ఎంత ప్రయాస, ఎన్ని ఆత్మరక్షణ కొరకాయి ఎంత ప్రయాసపడ్డారు. మన జీవితంలో అది లేదు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు చూడండి, ఏలియా దగ్గర నుండి ఏలియా ఆరోహణమైనప్పుడు ఎలీషా కోరుకున్నదేంటి? ఎలీషా కోరుకున్నది, అయ్యా నీకు మళ్ళీ నేను కూడా పెద్ద పదవిలో ఉండాలా, లేకపోతే ఇట్లాంటి సంగతులు ఉండాలా అని ఏం కోరుకోలే. ఏం కోరుకున్నాడు? అయ్యా నాకు నీ ఆత్మలో ఎన్నిగాలుగా ఆ విలువేంటో ఆయన ఎదిగాడు. అందుకనే ఏలియా కన్నా గొప్ప కార్యములు ఎలీషా ఏం చేశాడు? ఆయన కోరిక ఎంత ఉత్తమమో కదా. 2 పాళ్ళు మనం ఎప్పుడైనా 2 ఆత్మలు ఈ ప్రభు అని అడిగామా? అసలు అడిగితే ఈ పాటికి మందిరం నిండిపోవాలి కదా. ప్రభా 2 ఆత్మలు అయినా ఈ సంవత్సరం, లేకపోతే ఈ 6 నెలలు కదా. ఎప్పుడైనా మనము ఆత్మ కొరకైనటువంటి సంగతి లేకపోతే పట్టింపు లేదు. ఈ జనాన్ని చిన్న ప్రార్థన చేయి, ప్రభా కొన్ని ఆత్మలను నేనేం చేయాలా? రక్షించాలి, నీ సన్నిధికి తేవాల. ఉదయం ఎదుటి నిలువ ఉన్నప్పుడు గొప్ప బహుమానం పొందుడి కొరకాయి, గొప్ప బహుమానం. అదే నీకు నాకు బహుమానం పొందడానికి అక్కడ కొలమానం ఎక్కడ? దేవుని దగ్గర. వెళ్తా ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన నువ్వు నేను కూడా ఏం చేయాలా? ఆత్మల కొరకై ఆయనకు కలిగింది యావత్తు సంతోషముతో ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వేయపరుస్తాడు. మన జీవితంలో మన సమయము ఆత్మ కొరకే ఇవ్వాలి, మన జ్ఞానము ఆత్మ కొరకే ఇవ్వాలి, మన బలము ఏ రీతిగా ఆయనకు స్వార్థ చెప్పొచ్చు, ఏ రీతిగా ఆయనను దేవుని సన్నిధికి మరల్చవచ్చు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఎలీషాకు ఉన్నటువంటి భారము ఏం కావాలి ఆయనకి? అయ్యా నీ ఆత్మలో నాకు ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు. ఎంత శ్రేష్టమైన కోరిక ఎలీషాకు ఉందో మన జీవితంలో అది లేదు. ఉందా? ఉంటే ఎంత మంచిది. ఉంటే ఎంత శ్రేష్టమైనటువంటి బహుమానం పొందుతావు. ఎలీషా ఆయన అడిగాడు, అయ్యా నీ ఆత్మలో 2 పాళ్ళు ఏం చేయాలా? ఆయన అన్నాడు, నువ్వు అడిగినది కష్టంగా ఉంది కానీ నేను కనబడితే ఏమవుతుంది? మరలా వస్తుంది. ఆయన దుప్పటి పడింది, ఆయన ఆరోగ్యం అయిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ దుప్పటి తీసుకున్నాడు,
ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏమీ లేవు. ఏమన్నాయా? ఏమన్నాయా? ఏమీ లేవు. దుప్పడే ఏముంది? దుప్పడే ఉంది. అది ఏం అక్కర్లా, దేవుడు ఉంటే చాలు. వెళ్ళి మోషే దగ్గర ఏముంది? మోషే దగ్గర ఏముంది? ఆ కర్ర ఒకటే ఉంది. కర్ర ఎవరిది? దేవుడిచ్చి. ఇంక దేవుడిస్తే ఇంకేం తక్కువ, అన్ని దాంట్లో నుంచే. అదవుతుందా? నీకు కలిగింది కొంచెమైనా కానీ ఆయన ఇచ్చాడనుకో, దానిలో నుండే సమృద్ధి. ఎదుగుతా ఉన్నావా? ఏ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసింది ఏంటంటే, మనకేం కావాలా? ఆత్మ కావాలి. ప్రభా, నాకు నా ఆత్మను అనుగ్రహించు. అది నీ కుటుంబమా, నీ స్నేహితులా, నీ ఇరుగు పొరుగు వారా, లేకపోతే నీతో పనిచేస్తుంటే వారా, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ బిడ్డల, ఎవరైనా కానీ ఆయన కొరకై నువ్వేం చేయాలా? సంపాదించుకోవాలా. ఎలీషా కలిగి ఉన్నటువంటి కోరిక, ఏలియా ఆత్మలో 2 పాళ్ళు ఎవరికి రావాలా? ఎలీషాకి రావాలి. నీ జీవితంలో, ఆ జీవితంలో కొన్ని ఆత్మలు ఏం చేయాలా? చూడండి, ఇంక ముందు చూస్తాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. ఎదుకో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతనిని చూచి, ఏలియా ఆత్మ ఎవరి మీద నిలిచింది? ఎందుకు తెలుసా? ఆయన మంచి ఆ కోరుకున్నాడు. అంత మంచి కోరాడు. నీవు నేను ఏం చేయాలా? అంత మంచి కోరిక. మనకు ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ ఇటువంటి కోరికలు లేవు. ఏ కోరిక? కొన్ని ఆత్మలను ఆయన కొరకు ఏం చేయాలి? మనము సంపాదించాలి. ఇప్పుడు చూచిన వారు అందరూ అనుకుంటా ఉన్నారు, ఏలియా ఆత్మ ఎవరి మీద ఉంది? ఆయన మనకేం కోరని చెప్పు. మనం ఎప్పుడు ప్రార్థన చేసేది చెప్పు. ఒక ఆత్మ కొరకే మనం ఎప్పుడు దేవుని దగ్గర గోజాడని చెప్పు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆత్మలను నువ్వేం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా కల తీసుకురావాలా. బలహీనతను బట్టో, లేకపోతే ఏదైనా ఆశ పెట్టో, లేకపోతే జబ్బు తగ్గిపోద్దనో, ఇట్లా కాదు. ప్రార్థనాపూర్వకంగా తెచ్చావనుకో, వాడు ఏం చేయడు? కథలు స్థిరంగా ఉంటాడు. నువ్వు ఏదో ఆశ పెట్టో, లేకపోతే నీ జ్ఞానాన్ని ఉపయోగించో, లౌకికమైన జ్ఞానాన్ని ఉపయోగించో తెచ్చావనుకో, వాడేం చేస్తాడు? చెదిరిపోతాడు, లేకపోతే నిలబడలేడు. నేను ఆత్మల కొరకు ఏం చేయాలా? ప్రయాసపడాలా. నువ్వు వేయపరుచుకోవాలా. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, అయ్యా, మీ ఆత్మల కొరకై నాకు కలిగినది యావత్తు బహు సంతోషముగా ఏం చేస్తా ఉన్నాను? వేయపరుస్తా. ఏలియా యొక్క ఆత్మ ఎవరి మీద నిలిచింది? ఎలీషాకి ఎంత మంచి కోరుకుంది? ఎలీషాకు ఎంత మంచి కోరుకుంది? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించకపోవడం, ప్రభువా, నాకు కూడా కొన్ని ఆత్మలు కావాలా. దాని కొరకై నేను ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా, సమర్పించుకోవాలా, త్యాగం చేయాలా. యేసు ప్రభువారు తన ప్రాణమును సహా ఏం చేశాడు? ఆయన సమర్పించుకున్నాడు. చూడండి, ఇంక ముందుకు చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. 12-18. దినవృత్తాంతం మొదటి గ్రంథం 12-18. అమ్మా, అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషా ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షముగా ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయను పలుకుగా, దావీదు వారిని ప్రభునందు ప్రేమింటి వారులారా, అమాషా ఎలా ఉన్నాడు? ఆత్మవశుడిగా ఉన్నాడు. ఆత్మ కలిగిన వారుగా ఉన్న కారణాన్ని బట్టి దావీదు ఏం చేశాడు? వాళ్ళని చేర్చుకున్నాడు. నేను ఆ జీవితంలో మనము ఏ ఆత్మ? చదవండి, ఆ మాట మళ్ళీ చదవండి.
అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, చాలు ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏ ఆత్మ ఇది? దేవుని ఆత్మ. ఎందుకంటే ఎవరికి సాయపడ్డాకు వచ్చాడు? దావీదుకి సాయపడ్డాకు వచ్చాడు. ఇంకొకడు ఉన్నాడు, ఆడెవడు? సౌలుకు సాయిపోయినాడు. ఎవడు? సౌల పశువుల కాపర్లకు పెద్ద ఎవడాడు? దావీదు ఖడ్గను పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు యాజకుడు ఆయనకు ప్రార్థన చేసి పంపించాడని చెప్పాడు కదా. దోయగు ఎవరైనా ఆడు సౌలు పశువులు కాపరికి ఎట్లా అంటాడు? ఈ ఆత్మ ఇది ఏ ఆత్మ? సౌలు అన్నాడు, మీరు దావీదు పక్షంగా ఎందుకుంటారయ్యా? అలా నీకు ఉద్యోగం ఎత్తాడా, పొలం ఎత్తాడా, ఏమెత్తాడు అన్నాడు. అంతే. దెబ్బకి ఏం చేశాడు ఈయన? ప్లేట్ మార్చేసి అంతా చెప్పేశాడు. ఏమవుతుందని? పొలం వస్తుందని, లేదా ఉద్యోగం వస్తుందని, లేదా పేరు వస్తుందని. ఇప్పుడు అమాసాయి ఏ ఆత్మ ఇది? నీకు ఏ ఆత్మ కావాలా? ఆత్మ ఉంటే ఎంత మంచిదో కదా. దైవాత్మ వద్దు. ఎందుకంటే దైవాత్మలు ఉంటాయి, దేవుని ఆత్మ ఉంటుంది. 2 ఆత్మలు ఉంటాయి. ఏ ఆత్మ కావాలి మనకు? సౌలు దగ్గర ఆత్మ ఉంది, సౌలు దగ్గర దురాత్మ ఉంది. ఏ ఆత్మ ఉంది? ఆ ఆత్మ నుంచి విడిపించబడాలి. ఏ ఆత్మ కావాలా? ఒకవేళ నీ జీవితంలో ఆ ఆత్మ ఉంటే ఇప్పుడు ప్రభువా ఆ ఆత్మ ఉంది ప్రభు, దాని నుంచి విడిపించు. ఏ ఆత్మ కావాలా? ఏ ఆత్మ కావాలా? దైవికమైన ఆత్మ. ఆయన విడిపించి శారదేయం పెట్టినోడిని బాగు చేసేవాడు. నిన్ను బాగు చేస్తానికి పెద్ద కష్టమేం కదా ఆయనకి. అదవుతుందా? నిన్ను బాగు చేయటము పెద్ద కష్టం కాదు. ఎదుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన నీవు నేను కూడా ఆత్మ కలిగిన వారం. ఏ ఆత్మ ఉండాలా? దైవికమైన అమాసై ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఆత్మవశుడై, దావీదు మేము నీ వారము, నీ దేవుడే నీకు సహాయము. ఈ ఆత్మ ఏంటంటే దైవికమైన ఇటువంటి ఆత్మను సంపాదించడానికి ప్రార్థన చేయాలి. అదవుతుందా? ఎన్నైనా ఇప్పటికి 3. 4 చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. చూడండి, 4వది కీర్తన గ్రంథం 143వ కీర్తన. 143వ కీర్తన 10వ వచనం. నాకు నేర్పుము. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మ ఉండాలి నీ దగ్గర? దయగలిగిన ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? అంతేనా? లేకపోతే అది ఏమంటారంటే దయకి వ్యతిరేక కఠినమైన ఆత్మ. ఏ ఆత్మ? దావీదు కలిగిన ఆత్మ ఏంటయ్యా అంటే దయగల ప్రభువా నాకేం కావాలా? అప్పుడే నన్ను సమభూముల ప్రదేశంలో ఏం చేస్తుంది? మాట చదవండి మళ్ళా. 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అని ఏం చేస్తుందంట? నీ జీవితంలో ఎరుగు. ప్రభునందు ఇంత గొప్ప శ్రేష్టమైన సంగతి. నువ్వు ప్రార్థన చేయడానికి ఏంటయ్యా అంటే, ప్రభువా నేను నాకు నా ఆత్మను అనుగ్రహించు, ప్రభువా నీ ఆత్మ నాకు అనుగ్రహించు, ప్రభువా దయగల ఆత్మ చేత నడిపింపబడి కొరకే నాకు సహాయం చేయి. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మ కలిగిన వాడిగా ఉంటావో ఒక దినాన తొట్టుపడవు, వెనకదు నీ కాలు, పడిపోవు, స్థిరమైనటువంటి జీవితాన్ని ఏం చేస్తావు? కలిగి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మ కలిగిన వారముగా, ఈ ఆత్మ కలిగిన వారముగా దేవుని సన్నిధిలో జీవించి కొన్ని ఆత్మలను దేవుని కొరకై సంపాదించి ఆయన ఎదుట నిలబడినప్పుడు గొప్ప బహుమానం పొందుడి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము సీయోనులో ప్రార్థన కూడిక ప్రార్థన చేయండి. తరువాత రేపు బెత్లెహేములో యవనస్తులకు కూడిక ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యవనస్తులకు కూడిక. ఈ కూడిక కొరకే మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని దాసులు ప్రదీప్ గారు. అక్కడ సంఘము అంతా మరి అక్కడ జరగవలసిన కార్యక్రమాన్ని కూడా దేవుని మహిమార్థమై జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ సమస్తం మేలుగల, కొన్ని చెప్తాం కొన్ని చెప్పలేము మనము, మనకు అవసరమైనవి. అయితే సమస్త మేలుగల దేవుడు
ఆయన చేతిలో పెట్టామనుకో, ఆ భారం అంతా ఆయన మీద మోపామనుకో, ఆయన మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి రేపు కార్యక్రమాలన్నీ ఆయా స్థలాల నుండి ఆ స్థలానికి వెళ్ళవలసిన యవన బిడ్డలైనటువంటి వారు, తీసుకొస్తున్నటువంటి పెద్దలు, దైవ సేవకులైనటువంటి వారు అందరికీ దేవుడు సహాయం చేయనట్టు. రేపు సెలవు దినాన్ని ఆధారం చేసుకుని అనేక చోట్ల యూత్ రిట్రీట్స్ ఉన్నాయి, యవనస్తుల కొడుకులు ఉన్నాయి. ఈ దినా నుండి కొన్ని చోట్ల ప్రత్యేకమైన కొడుకులు ఉన్నాయి. రేపు కొన్ని చోట్ల సువార్తలు ఉన్నాయి. అందరికీ దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. త్యాజింపుడి సియోను సంఘములో మరి ధర్మయ్య గారని ఆయన నిన్న దినము ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఈ దినం భూస్థాపన అక్కడ జరుగుతూ ఉంది. దేవుడు వారికి సహాయపడినట్లుగా, విడబడిన కుటుంబస్తులకు దేవుడు ఆదరణ అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. సబ్సిడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేయండి. పెరిసిమెరిసికి సోమవారం నుండి ఎగ్జామ్స్, వారి కొరకై ప్రార్థన చేయండి. సుకీర్తికి ఇవాళ దేవుడు మరో సంవత్సరం దయగ్ర ధరింపజేశాడు, ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేయండి. సుకీర్తికి సృజన కూడా ఎగ్జామ్సే, ప్రార్థన చేయండి. ఇంకా ఎవరికి సన్నీ కొరకే ప్రార్థన చేయండి. వాడు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుడు తగిన జ్ఞానం ఇచ్చినట్లుగా, ఆ సెమ్మం మరి చక్కగా రాయినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పండి. కుమారాంటి కొరకు ప్రార్థన చేయండి. కొంత గుండెల్లో నొప్పి వస్తూ ఉంది, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా. బేబీ గారి కొరకు ప్రార్థన చేయండి. సాయంత్రం ప్రయాణం ఉంది, చెన్నై వెళ్తాడు వారు. మరి వివేక్ దగ్గరికి ప్రయాణంలో దేవుడు సాయపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సోడు సతీష్ గారి కొరకు ప్రార్థన చేయండి. కొంత కిడ్నీలతో బాగా అస్వస్థతగా ఉన్నాడు ఆయన. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సతీష్ గారి కొరకే. యవనస్తుడు 22 సంవత్సరాలు, దేవుడు ఏదైనా కనికరించి ఆయన విషయమై ద్వారం తెరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజా? మరి రేపు వద్దు మీటింగ్ వస్తానుంది. సరే, విజయ్ కొరకు ప్రార్థన చేయండి. ఏదైనా కాల్దారిలో అత్తగారింటికి వెళ్ళాలా, మరి దేవుడు అంత సక్రమంగా జరిగించినట్లుగా, బిడ్డ అక్కడ ఉన్నంతకాలము క్షేమంగా ఉన్నట్లుగా, ఆత్మీయంగా అంతకంతకు బలపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. అవి మనము గత వారం కూడా చేసాము, అంతకుముందు కూడా చేసాము. సహోదరి కళ్యాణి వేలివెన్ను, ఆమె కొరకే ప్రార్థన చేయండి. సహోదరి సుజాత, రజని సుజాత వారి కొరకే కూడా ప్రార్థన. శ్యామ్ జోనాథన్ కూడా మరి కాలేజీలో జాయిన్ అవ్వాలా, ఆయన కొరకే కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాలం నుండి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. ఉదయము ఆ ధర్మయ్య గారి యొక్క భూస్థాపన కొరకే వెళ్ళి వచ్చాము. ఇంకా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సహాయపడుతురండి. కొంతసేపు అక్కడ పాలను గ్రహించిన నీ ప్రేమంతటిని బట్టి నీకు ప్రార్థన కొడి కొరకై మళ్ళీ తిరిగి శోమలకు నడిపించారు. మీ కొందనములు విత్తబడిన వాక్యం కొరకై నన్ను స్తుతిస్తాను. ఒక ఆత్మల కొరకై పౌలు తనకు కలిగినది యావత్తు సంతోషం వేయపరచడానికి ఇష్టపడ్డాడు. మీ కొందనం. మేము ఈ ఆత్మల కొరకైనా భారం లేని వారిగా ఉన్నాం. ఎంతసేపు మా పని, మా ప్రయాస, మా ఆలోచన, మా సౌఖ్యం ఇట్లాంటి వాటికి తప్ప ఆత్మల కొరకైనటువంటి భారంలే. ప్రభా, ఎలీషా ఎంత చక్కనైనటువంటి ప్రార్థన చేసినాడు. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు మా జీవితంలో ఆత్మల కొరకైనటువంటి భారం లేనటువంటి వారిగా ఉన్నాం. మా పితరులు లేనటువంటి వారి జీవితమే ఆత్మను సంపాదించుటే ధ్యేయంగా పెట్టుకున్నారు. మేము ఆ రీతిగా లేము. సిగ్గుపడవలసిన విషయమే. కనికరించి ఒక దినాన్ని మేము కూడా ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేసినంత కాకపోయినా ప్రభా కొద్దిగానైనా చేయుటి కొరకై సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తూ ప్రభా, శోమరంలో చేయబడిన ప్రార్థన విజ్ఞాపన కొరకై నీ కొందనములు. సాయంత్రం వేలివెన్ను సియోన్లో జరగవలసిన ప్రార్థనకులు సహాయపడుతురండి.
రేపు ప్రభా మరి తనకు బెత్లెహేములో యవనస్తుల కుడికిలో సహాయపడుతారండి. ఉదయం నుండి సాయంత్రం వరకు నీ ఎడతెగని సన్నిధిని ఉంచుతారండి. అనేక చోట్ల నుండి యవన బిడ్డలైనటువంటి వారు అక్కడికి వస్తూ ఉన్నారు, రావాల్సిన వారు ఉన్నారు. వారి కొరకు సహాయపడుతారండి. ఎవరికి ఎటువంటి ఆటంకము లోటు లేకుండా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుజీ. అక్కడికి వచ్చిన వారు కొంతమంది రక్షణ పొందుటి కొరకై, స్థిరపడ్డ కొరకై, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకై, సమర్పించుకునే కొరకై కూడా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నీ నమ్మకత్వాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తావు. నీ సహాయం దయచేస్తారని ఆదివారం ప్రభుదైన పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షోమ్రోన్లో 10 గంటలకు, సియోన్లో 8 గంటలకు సహాయపడుతారండి. నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇక్కడ చేయబడిన ప్రార్థన విజ్ఞాపనల కొరకే నీకు వందనములు. సౌడు సతీష్ జ్ఞాపకం చేసి ఏమని పెట్టారు, 2 సంవత్సరాలు మరి కిడ్నీస్ అయ్యి పాడైపోయినాయి. మీ చిత్తమైతే ఏదైనా కనికరించి మరి బిడ్డను సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి. విజయ్ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినం అత్తవారింటికి వెళ్ళాలా, నీ కృపను విస్తరింపజేస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. సమాధానకరమైన సంగతులు కలిగి ఉండడానికి సహాయపడుతారండి. ఎటువంటి కీడు నష్టం లేకుండా సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన. భార్య భర్తల ఇతరుల మధ్య మీరు ఉంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేసి ఏసు తానే వారి తన దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను, అలా మీరు వారితో నడవమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుడు అది అక్కడ కలతపరచకుండా సహాయపడతారు. ప్రభు చూపిస్తారండి. ప్రభు కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుండెలో నొప్పితో బాధపడుతూ ఉంది. నీ దాసురాలకు కావలసిన పని గ్రహించి సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభు సోదరి కళ్యాణి కొరకు, సోదరి రజనీ కొరకు, సోదరి సుజాత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా కష్టము, బాధ, ఎరుకు, ఇబ్బంది కూడా వెళ్తూ ఉన్నారు. మీరు తాకి సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. శ్యామ్ జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కాలేజీలో సీట్ సంపాదించుకోవడకై ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏమిటి అని సమస్తం మేలుకరంగా ఉంచుతారమని భవిష్యత్తు కొరకే ప్రార్థన చేసుకుని సహాయపడుతున్నాను. సుఖిత్ కొరకే విజ్ఞాపనం చేస్తే ఈ సంవత్సరం మరో దయకడంగా బిడ్డకు ఈ దినం మరో సంవత్సరం దయకడం ధరింపజేశారు. మీకు వందనములు. మీ కాపుదల భద్రత క్షేమం అనుగ్రహిస్తున్నాడు ప్రభా. సుఖిత్కి సూచనకి ఎగ్జామ్స్ ప్రభు సహాయపడుతారండి. పెరిసిమెరిసి ఎగ్జామ్స్ సహాయపడుతారండి. బాగా శుభశ్రీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది సహాయపడుతారండి. ఇలాగ ఎవరైతే పరీక్షలు కూడా వెళ్తా ఉన్నారో అందరికీ విజ్ఞాపన చేస్తుండగా మీరే సహాయపడుతుండే ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాము. మీ సహాయం దయచేస్తారండి. ప్రభు రేపు సెలవుదినాన్ని ఆధారం చేసుకొని మరి సేచిపోతేపల్లిలో సువార్త ఉంది. మందిరం యొక్క ప్రతిష్టత ఉంది. సహాయపడుతారండి. నీ దాసుడు మోషే గారికి నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారు. రేపు బెత్లెహేములో జరగవలసిన యవనస్తుల కూడిక, మోరియాలో జరగవలసిన యవనస్తుల కూడిక, హెబ్రోన్లో జరగవలసినటువంటి యవనస్తుల కూడిక, సియోన్లో ఈ రోజు నుంచి ప్రత్యేకమైన కూడికలు రాజమండ్రిలో, అక్కడ అన్నింటిలో కూడా మీ సహాయం దయచేశారు ప్రభా. మాకు తెలిసినవి కొన్ని, తెలియని ఎన్నో ఉన్నాయి ప్రభు. అన్ని చోట్ల మీ సహాయం వరకు దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన. మాకు కూడా అక్కడ పాలు అనుగ్రహిస్తారండి. ఈ నామం మహిమపరచబడి సహాయపడుతారండి. అపవాది కన్ను దృష్టి మా మీద లేకుండా సహాయపడుతారండి. నీ కన్ను దృష్టి ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. చూపిస్తారండి. నమ్మదగిన దేవానికి కొందరు ఇంకా అనేకమైనటువంటి ప్రభావ మరి అక్కర్లు ఉన్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థించినట్టు సహాయపడుతారండి. షోమ్రోను పరిచయం దీవిస్తారండి. సియోను పరిచయం దీవిస్తారండి. సంఘ సభ్యులు సహాయపరుస్తారండి. నూతన ఆత్మలు అనుగ్రహిస్తారండి. ఎంతో స్థలం ఖాళీగా ఉంటా ఉంది ప్రభావ. మీరైన దేవుడవు, మీరే మీ సహాయం తెచ్చి మహిమ తెచ్చుకుంటారు. నీ ప్రజలు ప్రార్థించిపోతున్న ఆత్మను అనుగ్రహిస్తారండి. ఆత్మ కలిగిన వారముగా కొన్ని ఆత్మలు సంపాదించుడి కొరకాయ మేము వేయపరచబడినట్లుగా మీరే సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీ కృప మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ దినం సాయంత్రం బిడ్డలు ప్రభు బస్సుకు రావాలి, సహాయపడుతామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మా ప్రభు మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి ఆమేన్. మన తండ్రి ప్రార్థన చేయండి.